తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే చెన్నూరు మండలం కిష్టంపేట వద్ద పత్తి రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. సీసీఐ అధికారులు పత్తి కొనుగోలులో జాప్యం చేస్తున్నారంటూ వారి తీరును నిరసిస్తూ రోడ్డుపై పత్తి లోడుతున్నటువంటి వాహనాలను జాతీయ రహదారికి అడ్డుగా పెట్టి రోడ్డుపై బైఠాయించి పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెంటనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేపట్టాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షర్పేట, హాజీపూర్ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. దివాకర్ రావు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం 14 నెలల పాలనలో పూర్తిగా అవినీతిమయంగా మారిందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగినదని, మంచిర్యాల నియోజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు కోరారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మృతి చెందిన గేదె కోసం వెళ్లి రైతు మృత్యువాత పడిన ఘటన కోనూరు గ్రామంలో చోటు చేసుకుంది. అడవి జంతువుల బేడతో సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ ఏర్పాటు చేయడంతో సోలార్ విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి చెందింది. గేదె కోసం వెళ్లిన మల్లయ్య అనే రైతు కూడా అవే విద్యుత్ తీగలు తగిలి షాక్ సర్క్యూట్తో అక్కడికక్కడే మల్లయ్య మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వెనుక నుండి అతి వేగంగా వచ్చి లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ తిరుపతి అనే డ్రైవర్ను హుటాహుటిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం చిర్రకుంట గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చిర్రకుంట గ్రామ శివార్లోని ఓ కాంగ్రెస్ నాయకునికి చెందిన ఫామ్ హౌస్లో 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే వివేక్ను డిమాండ్ చేశారు గ్రామస్తులు. కొమ్రమి మాసోబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు వాహనాల్లో పత్తి తీసుకొని వచ్చి రోజుల తరబడి జిన్నింగ్ మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్న సీసీఐ అధికారులు కొనుగోలు చేపట్టడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు పత్తి రైతులు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని పత్తి కొనుగోలు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు పత్తి రైతులు. కొమ్రమి మాసోబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సిర్పూర్టి మండలం హుడికిలి వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద 3 ఐచర్ వాహనాల్లో తరలిస్తున్న 7 లక్షల రూపాయల విలువ గల 207 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. 3 ఐచర్ వ్యాన్ యజమానులతో పాటు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సిర్పూర్టి పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. నారాయణపేట జిల్లాలో పోలీసు బందోబస్తు మధ్య కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం భూ సర్వే కొనసాగుతుంది. సర్వే జరుగుతున్న మక్తల్, ఉట్కూరు, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. రైతులు సర్వే దగ్గరకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కల్పించారు. భూములు కోల్పోతున్న రైతులు నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వే పనులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ శివార్లో ఇవాళ సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయాలంటూ అక్కడ సంబంధించినటువంటి ఎండపల్లి మండల రైతులంతా కూడా రాయపట్నం కరీంనగర్ జాతీయ రహదారిపైన బైఠాయించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ సర్వర్ పనిచేయట్లేదంటూ కొనుగోలు చేయట్లేదు. ఈ క్రమంలో తమకు ఆర్థికంగా అలాగే ట్రాన్స్పోర్ట్ పరంగా నిల్వ ఉంచలేక పెద్ద ఎత్తున నష్టపోతున్నామని, తక్షణమే కొనుగోలు చేయని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ముట్టడిస్తామని సందర్భంగా రైతులు తెలిపారు. మరొక వార్త, ధర్మపురి నియోజకవర్గం వెల్గటూరు మండలంలో
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొప్పుల ఈశ్వర్. ఎందుకంటే వెలుగటూరు మండలంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయం కోటిలింగల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పెద్ద ఎత్తున కూడా ఆలయ పునర్నిర్మాణానికి డబ్బులు మంజూరు చేసినప్పుడు కూడా మరి ఆ నిధులు ఎట్టిపోయాయి. అలాగే ధర్మపురి ఇదే వెలుగటూరు మండల కేంద్రానికి వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తే అది ఎట్టిపోయింది. అలాగే ఇటు అంబేద్కర్ విజ్ఞాన్ భవన్కు 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎక్కడ పోయాయి. ఒక వెలుగటూరు మండలానికే ఇన్ని కోట్లు మంజూరు చేస్తే మరి ఆ నిధులు ఏమయ్యాయి, పనులు ఏమయ్యాయి అని కూడా పెద్ద తీవ్ర ఎత్తున కూడా విమర్శలు చేశారు. సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేశారు. మరొక వార్త, పెద్దాపూర్ గురుకుల పాఠశాల నెలకోసారి వార్తలకు ఎక్కుతోంది. ఎందుకంటే తాజాగా నిన్న మధ్యాహ్నం మరొక 6 విద్యార్థులు చితకబాదుకోవడంతో ఒకరికి గాయాలయ్యాయి. దీంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ విద్యార్థులకు సస్పెండ్ చేస్తూ ఈ అకాడమిక్ ఇయర్ సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇటీవలనే పాము కాటుకు 2 మరణించడము, ఆ తర్వాత కూడా కుక్క కాటుకు గురి కావడము, ఆ తర్వాత కూడా మళ్ళీ విద్యార్థులు ఘర్షణకు పాల్పడము, ఈ క్రమంలో మళ్ళీ ఈ 6 విద్యార్థుల మధ్య ఘర్షణ అనేది అయితే పెద్దాపూర్ గురుకులం మరొకసారి కలకలం రేపుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ నుండి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విష సర్పాలు సంచరిస్తుండడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈరోజు ఉదయాన్నే లైబ్రరీకి వెళ్ళినటువంటి విద్యార్థులకు పాము కనపడడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడ చేరుకొని పాముని హతమార్చడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ మొత్తం కూడా ముళ్ళ పొదలతో కంప చెట్లతో నిండి ఉంది. విష సర్పాలు సంచరిస్తున్నాయని కూడా విద్యార్థులు ఆపోతూ ఉన్నారు. ఈరోజు లైబ్రరీలో పాము కనపడింది, మొన్న వంటశాలలో కూడా పాము కనపడిందని కూడా విద్యార్థులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే యూనివర్సిటీ సిబ్బంది ఇక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి, ముళ్ళ పొదలను కంప చెట్లను కూడా తొలగించి పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించాలని కూడా విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరులను అరెస్ట్ చేశారు మిర్యాలగూడ పోలీసులు. గత కొన్ని రోజులుగా క్రైమ్ మిర్రర్ పేరుతో పోలీసు అధికారులని ఇతర ప్రభుత్వ శాఖల అధికారులని పైన తప్పుడు వార్తలు రాస్తూ బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. మిర్యాలగూడలో 3 నిందితుల్ని అదుపులో తీసుకుంటారు కూడా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ తెలపడం జరిగింది. అయితే డైరెక్ట్గా పోలీస్ శాఖ అధికారులనే బెదిరించడం ఇక్కడ గమనార్హం. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక సిఎస్ఐ అధికారిని వీళ్ళు బెదిరించి 1,10,000 రూపాయలు వసూలు చేసినట్టుగా డీఎస్పీ తెలిపారు. మరొక 3 లక్షల కోసం వేధిస్తున్నటువంటి నేపథ్యంలోనే సిఐ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో తీగదాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ 3 కూడా నకిలీ విలేకరుల అవతారమైతే గత కొన్ని రోజులుగా అధికారులపైన తప్పుడు వార్తలు రాస్తూ వారిని బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. ఎట్టకేలకు ఈ 3 అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అబద్ధాల హామీలతో అందలమెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ డాక్టర్ గువ్వల బాలరాజు మండిపడ్డారు. లింగాల మండలం రాయవరంలో లింగాల మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గువ్వల బాలరాజు హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వైఫల్యాలను అడుగడుగున ఎండకట్టాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు తిరిగే పరిస్థితి లేదని చెప్పేసి ప్రజలకు అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అక్రమ ఇసుక రవాణా చేసిన అక్రమ ఇసుకను ప్రోత్సహించిన వారెంతటి వారైనా వారిపైన చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ మొల్గర వద్ద ఉన్నటువంటి ఇసుక రీచ్లను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో పాటు ఇసుక కమిటీలకు సంబంధించిన వారితో కలిసి ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇక నుంచి ఇసుక పైన కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయని చెప్పేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక రవాణా జరగాలని, ఆ తర్వాత ఎవరు రవాణా చేసినా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి టోకెన్లను పరిశీలించితే అక్కడ రీచ్ల వద్ద గట్టి బందోబస్తుతో ఇటు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ వాళ్ళు ఉంటారని చెప్పేసి విధుల్లో ఉన్న వారికి టోకెన్ చూపిస్తే వాళ్ళకి ఇసుక అందుబాటులోకి వస్తుందని, అక్రమ ఇసుక ఎవరు తరలించినా కానీ వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కలెక్టర్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 31లో మల్కేడి వెంకట్ కిషన్ జీ అనే వ్యక్తి 2023లో 3 ఎకరాల 9 గుంటల భూమిని సర్వే చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నానని, ప్రస్తుతం ఆ భూమి పక్కనే ఉన్నటువంటి బటర్ఫ్లై సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారని చెప్పేసి, మోకా మీదకి రానివ్వట్లేదని చెప్పేసి, వాళ్ళకు ఎలాంటి సంబంధం లేకుండా అట్టి భూమి పైన ఎల్పీ నెంబర్ కూడా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి, ఎప్పుడు మోకా మీదకి వెళ్ళాలన్నా సంబంధం లేనటువంటి వ్యక్తులు తర్వాత పోలీసు బలగాలతో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే తనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమికి కబ్జా అవుతుందని చెప్పేసి కోర్టుకు వెళితే తమ వైపుగా న్యాయంగా కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తూ కొంతమంది తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తన భూమి తనకు హద్దులు నిర్ణయించి ఇవ్వాలని, ఎవరైతే అన్యాక్రాంతం చేయాలని కబ్జా చేయాలని చూస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు పర్యటించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయాలని, గ్రామాల్లో పర్యటించాలని ఆయన సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఇక అనంతరం నంగనూరు మండలం కోనాయిపల్లిలోని సెంటిమెంట్ దేవాలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక చిన్నకోడూరు మండలంలో ఆయన పర్యటించిన సందర్భంగా అక్కడ రంగనాయక సాగర్ కాలువ నుంచి నీటిని రైతుల పంట పొలాలకు విడుదల చేసే సందర్భంలో అటు ఎల్లాయపల్లి, మాచాపూర్ తదితర గ్రామాలకు సంబంధించిన రైతులతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. కాలువ నీళ్ల వద్ద ఆయన సెల్ఫీలు దిగి రైతులతో సంబరాలు జరుపుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన ఘన విజయం అని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు కొండపాక మండలానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అటు కొమరవెల్లి మండలం తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలానికి యథావిధిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే నీటిని విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేట మైత్రి వైన్స్ ఎదుట ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అనారోగ్యంతో ఉన్న సమయంలో 108 వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ అది రాక ఆలస్యం చేసిన నేపథ్యంలో ఒక వ్యక్తి మరణించిన విషయం అక్కడ వివాదాస్పదంగా మారింది. 108 సిబ్బందిపై వాళ్ళు దుమ్మెత్తిపోసిన పరిస్థితి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు డంప్యార్డుకు వ్యతిరేకంగా 7వ రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. వినూత్న పద్ధతిలో పశువులను రోడ్డుపై వదిలి వాళ్ళు ఆందోళన చేశారు. ఈ డంప్యార్డు నిర్మించొద్దు, నిలిపివేయాలనే నినాదాలు రాస్తూ పశువులను రోడ్డుపై వదిలి వాళ్ళు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలువురు అఖిలపక్ష నాయకులు కూడా పాల్గొన్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు జరాసంఘంలో ఎంఆర్ఓ దాష్టీకం తారస్థాయికి చేరింది. ఆయన అక్కడికి వెళ్ళినటువంటి రైతుల సమస్యలపై తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై, టీ న్యూస్ ప్రతినిధులపై అతను దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఇది నా జాగీర్ అంటూ ఆయన వ్యవహరించడం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఆందోళనలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా బీసీ కులగణన విషయంలో, మిగతా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అసమర్థ వైఖరి అవలంబిస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ జనాభాను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామనాథ్ ఘాటుగా విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ గణన సర్వే తప్పులు తడకా ఉందని ఆరోపించారు. రాజకీయంగా, విద్యాపరంగా బీసీలను అనగదొక్కే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పంతుందని ఆరోపించారు. బీసీ జనాభాను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేందుకు బీసీ జనాభా కంకణం కట్టుకుందని బహుజనులందరూ కూడా ఏకదాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించాలని ఈ సందర్భంగా జోగురామన్న పిలుపునిచ్చారు. మరో వార్తా విషయానికి వస్తే ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ట్రైబల్ ఫెస్టివల్ గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజశీష హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా గుస్సాడి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే జిల్లా కలెక్టర్ రాజశీష స్వయంగా గుస్సాడి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశీష మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చే గిరిజనులు గుస్సాడి నృత్యాన్ని తమ సంస్కృతి సంప్రదాయానికి చిహ్నంగా భావిస్తారని, ఈ గుస్సాడి నృత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రం అక్రమ రేషన్ బియ్యం రవాణాకు కేరఫ్ అడ్రస్గా మారింది. గత 2 రోజులుగా జిల్లాలో ప్రత్యేకంగా పోలీసులు చేపట్టిన టాస్క్ ఫోర్స్ దాడులలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు బయటపడ్డాయి. దాదాపు కేవలం 2 రైస్ మిల్లుల్లోనే దాదాపు 7 కోట్ల విలువ చేసే 3011 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడింది. అలాగే బైన్సాలోను అలాగే మహారాష్ట్రలోని ధర్మాబాద్లో కూడా గోదాం నిల్వలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రేషన్ దందాపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందాపై స్వయంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తిగా దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ నుంచి చెన్నై వెళ్లాల్సిన రాహుల్ గాంధీ పర్యటన రద్దయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. భద్రతా కారణాల కారణంగా ఈ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తూ ఉంది. ముందుగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దిగిన తర్వాత హన్మకొండలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా చెన్నైకి వెళ్లాల్సిన రాహుల్ గాంధీ పర్యటన ముగిసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ రైతాంగం అంతా కూడా నిలదీస్తారనే ఆలోచనతోనే ఈ పర్యటన రద్దయినట్లుగా రైతాంగం అంతా భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన రిపోర్టు ఆమోదయోగ్యంగా లేదని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు చెప్పారు. ఈ మేరకు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆ లేఖలో పేర్కొన్నట్టు ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 2015లో 51% ఉన్న బీసీలు 46% ఎలా తగ్గారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పాలకుర్తి పట్టణానికి చెందినటువంటి విశ్వబ్రాహ్మణ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చారి సహా పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు 2 మించి పిల్లలున్నప్పటికీ పోటీ చేసేలా అవకాశం కల్పించాలని, ఆ మేరకు చట్టాన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ కొడకండ్ల మండలం గిర్నితండాలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్షను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విరమింపజేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో జంపన్న వాగులో నీళ్లు లేకపోవడంతో భక్తులంతా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలైతే తాము బట్టలు మార్చుకునేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనిస్తే ఖమ్మం జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకుడు టేకులపల్లి మాజీ జడ్పీటీసీ బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్ష్మీనారాయణ సురేందర్ను బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మసూదంతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జిరిగల రాజేందర్ పరామర్శించారు.
కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి అక్రమ కేసుల్లో బనాయించి జైలుకి పంపడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. లక్నేర్ సురేందర్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మసూదన్ అన్నారు. అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులను, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులను కూడా వదలబోమని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టారో వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరించొద్దని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మసూదన్ సూచించారు. ఇక ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆందోళన బాట పట్టింది. ముదిగొండ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. వరుస ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ, అమిత్ షా డౌన్ డౌన్ అంటూ రాస్తారోకో చేసి తమ నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సహజంగా జీవించే హక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను వేటాడి చంపుతుందని చెప్పి సిపిఎం నాయకులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ మావోయిస్టాన్ని అంతమొందించాలనుకుంటే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలి తప్ప నిర్దాక్షిణ్యంగా పట్టుకొచ్చి కాల్చి చంపుతున్నారంటూ సిపిఎం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా ఛత్తీస్గఢ్లో నిర్వహిస్తున్నటువంటి నరమేధాన్ని ఆపేయాలని, చట్టపరమైనటువంటి చర్యల ద్వారా మాత్రమే మావోయిస్టుల సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.